హాయ్ అలైకిం షలోం. హీబ్రూ భాష బైబిల్ భాష. ఇటు భాషలో భగవంతుడు ఇచ్చినటువంటి భావాన్ని అర్థం చేసుకోవడానికి చేసేటువంటి చిరు ప్రయత్నం. హీబ్రూ భాషలో దేవదేవునికి వాడబడినటువంటి పదం లేదా నామం లేదా నామధేయంబు లేదా నామవాచకంబులో ఉన్నటువంటి పరమార్థాన్ని గురించి సూక్ష్మంగా తెలుసుకునే చిరు ప్రయత్నాన్ని చేద్దాం. హీబ్రూ భాషలో నామము, ఆంగ్లములో నేమ్, తెలుగులో పేరు అన్నటువంటి పదాన్ని, హీబ్రూలో షమ్ అన్నటువంటి పదాన్ని వాడబడ్డది. హీబ్రూ భాషలో షమ్ అన్న పదము యొక్క భావము ఏంటంటే కేవలము ఇది స్వరము లేదా శబ్దాల యొక్క సంకలనము మాత్రమే కాదు, కానీ ఈ షమ్, నేమ్, పేరు అన్నటువంటి ఈ పదము వెనుక దాగి ఉన్నటువంటి గూఢార్థం ఏంటంటే నామమును బట్టి, నామధేయంబును బట్టి ఎదుటి వ్యక్తిని కానీ లేదా వస్తువును కానీ లేదా దైవికంగా ఉన్నటువంటి వారికి కావలసినటువంటి గుర్తింపు కలిగించడముతో పాటు ఆ దైవానికి లేదా ఆ వ్యక్తికి, ఆ వస్తువుకు ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాత, ప్రతిష్టలు, రెప్యుటేషన్, ఫేమ్ను కూడా ఇట్టి షమ్ అనే హీబ్రూ పదం, నేమ్ అనేటువంటి ఆంగ్ల పదం మనకు ప్రబోధం చేస్తూ ఉన్నది. షమ్ అన్నటువంటి ఈ హీబ్రూ పదాన్ని ఇట్ మెంట్ టు కన్వే ద ఎసెన్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పర్సన్ ఆర్ దట్ బీయింగ్ ఐడెంటిఫైడ్. వ్యక్తి యొక్క తత్వాన్ని, వ్యక్తి యొక్క ధర్మాన్ని, వ్యక్తి యొక్క స్వభావాన్ని లేదా వ్యక్తికి ఉన్నటువంటి గుణగణాలను, ఇవి వ్యక్తికి కావలసినటువంటి విశిష్టమైనటువంటి ప్రత్యేకతను గుర్తింపగలిగేటట్టు చేయడానికి వాడబడేటువంటి పదం నామము, పేరు. హీబ్రూ భాషలో షమ్ అని వాడబడ్డది. ఆంగ్ల భాషలో వాడబడినటువంటి ఇటు నేమ్ అనేటువంటి దానికి రెప్యుటేషన్, బీయింగ్ కన్సిడర్డ్ యాజ్ ఎ గుడ్ నేమ్ ఆర్ మేకింగ్ నేమ్ ఫర్ వన్ సెల్ఫ్, అనగా నామాన్ని ధరించినటువంటి వ్యక్తి యొక్క కీర్తి, యశస్సు, ఖ్యాతి, ఇవన్నీ కూడా నామముతో ముడిపడి ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. పైన పేర్కొనబడినటువంటి విషయాలన్నీ కూడా ఒకే మాటలో చెప్పాలి అన్నటువంటి విషయానికి వస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయం 13 నుంచి 22 వచనాలలో భక్తుడైనటువంటి మోషేకు భగవంతుడైనటువంటి యెహోవా దేవునికి ఇరువురి మధ్యలో జరిగినటువంటి సంభాషణే నిలువెత్తు తార్కాణము. మోషే భక్తుడు దేవదేవుని అడుగుతాడు, వాట్ హిస్ నేమ్ was he not asking, what should I call you by? Rather, Moses is asking, who are you? What are you like? ఎవరవు నీవు? నువ్వు ఏ రకమైనటువంటి తత్వము కలిగినటువంటి వాడవు, లేదా నీకు ఏ రకమైనటువంటి ధర్మాన్ని కలిగినటువంటి వాడవు, లేదా నీవు ఏ రకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడవు, నీ కీర్తి ఏమి, నీ యశస్సు ఏంది, నీ ప్రతిష్ట ఏంది, నీ ప్రత్యేకత ఏంది, నిన్ను నీ నామము ద్వారా నాకు పరిచయము చేసుకో అన్నటువంటి ప్రశ్నావళిని అర్థమిచ్చేటువంటి ఇట్టి ప్రశ్న ప్రయోక్తాన్ని భక్తుడైనటువంటి మోషే యెహోవా దేవునితో చేసినటువంటి సంభాషణ యొక్క సారాంశము. ఎవరు నీవు? అప్పుడు దేవదేవుడిచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఎహియే ఎషర్ ఎహియే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. అనగా దేవదేవుని యొక్క నామములో ఉన్నటువంటి తత్వాన్ని, దేవదేవుని యొక్క నామములో ఉన్న ధర్మాన్ని, దేవదేవుని యొక్క నామములో ఉన్నటువంటి స్వభావాన్ని, దేవదేవుని యొక్క నామము ఆయన యొక్క కీర్తిని, ఆయన యొక్క యశస్సును, ఎహియే ఎషర్ ఎహియే, ఐఎమ్ వాట్ ఐ యామ్, ఐ విల్ బీ వాట్ ఐ విల్ బీ అన్నటువంటి ఈ చిన్న జవాబుతో తన్ను తాను ఆవిష్కరించుకుంటున్నాడు, తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. దట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. పాత నిబంధన గ్రంథంలో దైవానికి వాడబడినటువంటి సామాన్యమైనటువంటి పదము ఏంటి అనంటే దట్ ఈస్ ఎలోహిం. ఈ ఎలోహిం అనేటువంటిది ఏకవచన
పదంగా చాలా సందర్భాలలో పాత నిబంధనలో మనం చూస్తాం. ఎల్ లేదా ఎలా అన్నటువంటిది ఏకవచన పద ప్రయోగము. అయితే ఆంగ్ల తర్జుమానందు ఎప్పుడైనా సరే దేవుడు, గాడ్ అన్నటువంటి పాత నిబంధన పదాన్ని వాడబడినప్పుడు ఆ పాత నిబంధన పదమైనటువంటి హీబ్రూ పదమైనటువంటి ఎలోహీమ్ ఆర్ వన్ ఆఫ్ ఇట్స్ ఫామ్, దానిని దేవునిగా, గాడ్గా వారు తర్జుమా చేసినారు. ద ఎగ్జాక్ట్ అక్షరార్థంగా ఎలోహీమ్ అన్నటువంటి ఈ యొక్క హీబ్రూ భాష పదము యొక్క అర్థము లేదా దాని వెనుక ఉన్నటువంటి భావము ఏంటనగా, ఇట్ ఈజ్ స్ట్రెంగ్త్ అండ్ పవర్, శక్తి, బలము, అపారమైనటువంటిది, పరిమితి లేనటువంటిది అన్నటువంటి విషయాన్ని ఈ ఎలోహిం అన్నటువంటి అక్షరార్థమైనటువంటి భావాన్ని మనం చూస్తాం. ఇట్టి పదాన్ని, ఎలోహిం అనే పదం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం 3వ పదంగానే ఆది యందు దేవుడు మరి సృష్టిని సృజించెను. ఇన్ ద బిగినింగ్ గాడ్ ఎలోహిం హ్యాస్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎలోహిం అనేటువంటి నామవాచకమే బహువచనం. అయితే ఇది నిజమైన దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఏకవచన క్రియతో ఉపయోగించబడుతున్నది. ఎలోహిం అనేటువంటి పదం ఇట్ ఇండికేట్స్ యూనిటీ అండ్ డైవర్సిటీ. భిన్నత్వంలో ఏకత్వము కలిగినటువంటి దేవదేవుని అయినటువంటి బలమైనటువంటి దేవుని యొక్క స్వభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఎలోహిం ఇండికేట్స్ ఏ యూనిటీ అండ్ డైవర్సిటీ విత్ ఇన్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఈ దేవుని యొక్క ఐక్యత్వంలో, దేవుని యొక్క భిన్నత్వంలో, దీనిని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో త్రిత్వము దేవుని యొక్క స్వభావముగా అనేకమైనటువంటి గ్రంథాలలో ప్రస్ఫుటంగా అది మనకు ప్రత్యక్షపరచబడి ఉండటం గమనార్హం. ఎలోహిం అన్నటువంటి ఈ పదం దేవునిగా ఆపాదించబడినటువంటి పదం, గాడ్ అనే ఆంగ్లంలో తర్జుమా చేయబడినటువంటి ఈ ఎలోహిం అనేటువంటి పదం తనాక్ అనేటువంటి హీబ్రూ గ్రంథాలలో, తనాక్ అనగా తా, తోరా, తోరా అనగా పంచఖండాలు, నా నెవీం, నెవీం అనగా ప్రవక్తల గ్రంథాలు, కెతూబీం, కెతూబీం అనగా మిగిలినటువంటి ప్రవక్తల యొక్క వ్రాతల్ని. ఈ మూడింటిని కలిపి హిబ్రూ భాషలో తనాక్ గ్రంథాలు అని అంటాం. ఈ తనాక్ గ్రంథంలో ఎలోహిం అనేటువంటి పదం దాదాపుగా 2500 పై చిలుకు సార్లు దేవునిగా అభివర్ణించబడినది. హిబ్రూ బైబిల్లో ఈ దేవుని యొక్క అభివర్ణనకు, దేవుని గురించినటువంటి సంబోధనకు, దేవుని గురించి మాట్లాడవలసి వచ్చిన ప్రతిసారి హిబ్రూ భాషలో 4 వెవ్వేరు హిబ్రూ పదాలు వాడబడినాయి. మొదటిది ద ఓల్డెస్ట్ సెమిటిక్ వర్డ్ మీనింగ్ గాడ్ ఈజ్ ఎల్. ప్రాచీన భాషలో, సనాతనమైనటువంటి భాషలో ఈ ఎల్ అన్నటువంటి పదంతో సంబోధించబడినది. లింగ్విస్టిక్స్ అనగా బహుభాషావేత్తలు ఈ ఎల్ అన్నటువంటి పదము ఇది దేవదేవుని యొక్క అపారమైన పరిమితి లేనటువంటి జ్ఞానానికి, పరిమితి లేనటువంటి బహు గొప్ప శక్తికి సూచనగా దీని ఎల్ అన్న పదాన్ని విశ్వసించినారు. ఎల్ ఇస్ ద స్ట్రాంగ్ వన్ డీటీ, బహుబలము కలిగినటువంటి భగవంతునిగా ఈ ఎల్ అన్నటువంటి పదాన్ని లింగ్విస్టిక్స్ బహుభాషావేత్తలు దీనిని అభివర్ణించినారు. ఈ ఎల్ అన్నటువంటి ఈ పదం, దేవుడు లేదా గాడ్ అని వాడబడినటువంటి ఈ పదం బైబిల్ గ్రంథంలో దాదాపు 238 సార్లు సంబోధించబడినది. ప్రప్రథమంగా ఈ ఎల్ అన్నటువంటి పదాన్ని మనం ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. అక్కడ భక్తుడు గాడ్ మోస్ట్ హై ఎల్ ఎలియాన్ అన్నటువంటి పదాన్ని వాడబడినాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎల్ అన్నటువంటి ఈ పదం తరచు నామవాచకంబులతో ప్రబోధించబడినది. ఉదాహరణకు ఇస్రాయేల్, షమూయేల్, ఎలైజా, ఇమ్మానుయేల్, దానియేల్, బేతెల్,
అంతేకాకుండా ఇది ఇతర పదాల యొక్క సమ్మేళనములతో కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో గోచరమవుతూ ఉన్నది. ఎల్ షదాయ్, ఎల్ ఎలియాన్, ఎల్ రోయ్, ఎల్ ఎలామ్. ఎల్ అనేటువంటిది మొదటిగా దేవునికి వాడబడినటువంటి హీబ్రూ 4 పదాలలో మొదటిది.